తెలిసినటువంటి ఆత్మీయ సత్యాన్ని బోధించమని నీ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళగా మహాదేవుడు మాట్లాడిన మాటలకి మన మైండ్ సెట్స్ ఎలా ఉంటుంది అంటే, రక్షణ సువార్తను నెగ్లెక్ట్ చేసే మనస్తత్వములు. నెగ్లెక్ట్ అంటే ఇష్టము ఉండి కూడా తృణీకరించే మనస్తత్వం. చేయాలని ఉంటుంది కానీ తృణీకరించే మనస్తత్వం ఉంది. హ్యూమన్ టెండెన్సీ, మానవుని యొక్క నైజము. వీటన్నిటినీ నీ దేవుని పనికి ఉపయోగిస్తున్నావా, లేకపోతే నీ స్వంత పనులకు ఉపయోగిస్తున్నావా అని దేవుడి దినాన్ని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇంపెరిటెన్స్, ఇంగ్లీష్ లో ఇంపెరిటెన్స్ అంటే మారు మనస్సు లేకపోవుట. విశ్వాసకి ఆ దేవుని సువార్త చేయటానికి ఒక మార్గం ఏంటంటే, ఒకటి అడ్డంకి ఏంటంటే మారు మనస్సు సరైన కాకపోవడం. రెండవది అబ్జార్ప్షన్ ఇన్ బిజినెస్, అనగా సాకులు చెప్పడం. ఆ పని ఉంది, ఈ పని ఉంది, అనగా ఆయన పనికి ఇవన్నీ వస్తాయి, ఆయన పనికి ఇవన్నీ అడ్డు వస్తాయి. సాకులు అనగా మనస్సు లేని పరిస్థితి. ప్రోక్రాస్టికేషన్ అనగా సమయమును వృధా చేయటం. ఆ డేలో ఆ సమయాన్ని మనం వృధా చేస్తున్న సమయం అంటే దేనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి గంటలు గంటలు మనము పని కూడా చేస్తాం. దానివల్ల రిజల్ట్స్ ఏమి లేకపోతుంది, అప్పుడు సమయం వృధా అయిపోతుంది. నాలుగవది ఇన్సెన్సిబిలిటీ, గ్రహింపు లేని మనస్తత్వము. ఇది దేవుని పని, దేవుని సువార్త అని మనస్సుకి గ్రహింపు లేకపోవడం. అన్ని జ్ఞానవంతులనే, మంచి అకాడమిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది, జ్ఞానవంతులు అన్ని ఉంటాయి. ఆయన మనస్సుకు సంబంధించిన వరకు ఇవన్నీ వస్తాయి, ఆయన పని వరకు ఇవన్నీ వస్తాయి. ఫిఫ్త్ వన్, కేర్లెస్ పర్సిస్టెంట్, బోధను అంగీకరించకపోవటం. ఇవన్నీ ఇప్పుడు నేను బోధ చేస్తాను కదా, దీన్ని అంగీకరించకపోవటం కూడా అందులో ఒక భాగమే. అదేదో ఒకరికి కానీ నాకు కాదు అనుకోకండి. అలాంటి వాళ్ళమే మేము కూడా ఒకప్పుడు మాస్టర్ గారు అనుకునేవాడు, ఎవరు బతకడానికి సువార్థికులు అనుకునేవాడు కాదు. కాదు, ఎవ్రీబడీస్ ప్రాజెక్ట్, ప్రతి ఒక్కరిది ఇది అని గ్రహించాలి. మార్కు సువార్తలో దేవాది దేవుడు ఆకాశం మీదకి వెళ్ళిపోబోతున్నారు. వెళ్ళిపోతూ చివరి అధ్యాయములో చివరి వచనాల్లో ఆయన మాట్లాడుతున్న ఒక మాటని చదువుతున్నాం. 17వ వచనములో ఒక పర్యాయం చదువుదాం. 16వ అధ్యాయం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలను కనబడును. ఏమనగా నా నామమును బట్టి దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది
త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతారని వారితో చెప్పాను. ఆయన వెళ్తూ భూమి మీద నుంచి మహాకాశంకు వెళ్తూ ఈ మాటని మానవాళికి చెప్పెళ్తున్నారు. ఈ ప్రాంతం అని కాదు, ఆ ప్రాంతం అని కాదు, సృష్టి యావత్తు ఆయనదే కాబట్టి ఆయన ఏమంటున్నారంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించు. మన సర్వ సృష్టికి వెళ్ళవలసిన లేదు, ప్రక్కవాడికో ఇంట్లో ఉన్న అన్యుడికో ఒక మాట చెప్తే చాలు. చాలా సున్నితమైనటువంటి మాటల్ని దేవుడు తెలియచేస్తున్నారు. ఆ మాటల్లో ఉన్న సత్యం ఏంటంటే రక్షణ నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాట? నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. రక్షింపబడును అంటే అక్కడ థర్డ్ పర్సన్ ఉందని అర్థం. థర్డ్ పర్సన్, అక్కడ మూడవ వ్యక్తి ఉన్నాడు నిన్ను రక్షించడానికి. ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ బాప్తిస్మం అనే మాటలో నమ్మి అనే పదమును చూశారు. సింపుల్ వర్డ్. యేసుక్రీస్తు అనగా దేవుడు ఆయన లోకమును సృష్టించారు. ఆయన లోకము నిమిత్తము మానవుడిగా వచ్చారు. ఆయన లోకము నిమిత్తము శిలువ మారుపై మరణించి ఆయన మన పాపములను మోసి ఆయనపై వేసుకొని ఆయన మరణించి నీకు నిత్య జీవం ఇచ్చాడని నమ్మటం. క్రైస్తవులు అయ్యాము, మతం మార్చుకున్నాము, పిచ్చి మాటలన్నీ పక్కన పెట్టండి. నీవు నీ ఆత్మ రక్షింపబడటానికి వేరే ఆత్మను నువ్వేం చేస్తున్నావని నీది నాన్న దేవుడిని ప్రశ్నిస్తూ ఈ మాటల్లో ఉన్నటువంటి సువార్తను ప్రకటించుడి. ప్రకటన అంటే నేను ఎక్కడైనా బోర్డు చదువుతారు, ఆఫీసుల దగ్గర ప్రకటన అని పెడతాను, లేకపోతే న్యూస్ పేపర్ లో ప్రకటన అని ఉంటుంది. అంటే ఎందుకు ప్రకటన రాస్తున్నారు? ఇది మీకు తెలియదు కాబట్టి, ఇది మీకు అవసరం ఉంది కాబట్టి, ఇది ఇందులో ఒక సత్యం ఉంది కాబట్టి తెలుసుకోండి అని ప్రకటన అని బోర్డు పెట్టి చెప్తారు. జాగ్రత్తగా ఉండండి, అధికారులు తప్పు చేస్తే చట్ట ప్రకారం మీకు నేరం అవుతుందని ముందుగా చెప్తారే, అలాంటిదే ఇది కూడా. నీ ఆత్మ రక్షింపబడటానికి నీవు ప్రకటించాలి, నీ ఎదుటి వారికి అట్టి జ్ఞానాన్ని ఇవ్వాలి. మహాదేవుడి గ్రంథములో ఎహెజ్కేలు భక్తుడి ద్వారా ఒక మాటను చెప్తున్నారు. 33:9 అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా, అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని. దోషము దుర్మార్గత, దోషము దుర్మార్గత రెండు గుర్తుపెట్టుకోండి. మనము దోషిగా దేవుని ఎదుట ఉంటే దుర్మార్గుడు నువ్వు కూడా. అంటే దుర్మార్గంలో నడుస్తున్న వాడివి అనగా సాతాను మార్గంలో నడుస్తున్నటువంటి వాడివి. ఆ సాతాను బంధకములో ఏ దుర్మార్గుడిగా దేవుడు చెప్పాడో ఆయనకు నీవు శిష్యుడిగా ఉంటున్నావు, ఆయనకు పుత్రుడిగా ఉంటున్నావు అని ఈ సువార్త చెప్పినప్పుడు ఆ సత్యాన్ని ఎరిగితే నీవు రక్షింపబడతావు. దుర్మార్గతను విడిచిపెట్టడానికి వీలైతే ఈ సువార్త. వాళ్ళు మంచివాళ్ళే, మన ముందు తిరిగేవాళ్ళు, వాళ్ళు కూడా అందరికీ సహాయం చేసేవాళ్ళే. కానీ ఆత్మల రక్షణార్థము వాళ్ళు దుర్మార్గులే. ఆత్మను రక్షించుకునే స్థితిలో దేవుని మార్గమును ఎరగని వారు.
ఎంతో సున్నితంగా దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. అది మరల చదువు అక్కడ ఒక మాట ఉన్నది. అయితే ఆ దుర్మార్గుడు ఆ తన దుర్మార్గతను విడవలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. అయితే despite of that, in spite of that, అతను చెప్పినా కూడా వినకపోవటం అనేది అయితే. కాబట్టి నీవుగా చెప్పమన్నాడు కానీ నిన్ను వాడే బలవంతము చేయమల్లా. ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అంటారు మన వాళ్ళు. ఇప్పుడు అదే మన ఇండియాలో వచ్చిన జబ్బు. మాట చెప్పడమే, దానికి కూడా రాళ్ళేసి కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు, రోడ్ల మీద పడేసి కొడుతున్నారు. అయినా ఏం పర్వాలేదు. దుర్మార్గుడు ఉన్నాడు కదా, దుర్మార్గుడు యొక్క మనుషులు కదా, దుర్మార్గుడు ఆ రీతిగా వారిపై మనపై ధ్వజమెత్తడానికి వారిని ప్రేరేపిస్తాడు. అందుకని మనం భయపడతామా? ఈ దేవుడు సృష్టికర్త అయితే, ఆయనైతే ఈ మాటలు చెప్పింది. కానీ మనము ఆ ఉత్సాహం పోయింది, ఆ యొక్క ఉత్సుకతలోని ఉజ్జీవం తగ్గిపోయింది. మనకు మనముగా నిశ్చేష్టులమై మన రక్షణనే కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నారు మేడం. ఆ పరిస్థితుల్లో మనమందరం ఉన్నామని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మాటల్లో ఉన్న ఈ సత్యాన్ని మనం గ్రహించి మన ప్రాణాలను దక్కించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఆరాధన క్రమాలకు రావటం అనేది, ఆరాధనలో పాల్గొనటం అనేది ఏదో అవసరం కాదు, దేవుడికి అవసరం అన్నట్టుగా ఉండకండి. అర్థమవుతుంది కదా? నేను చెప్పే సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. నేను వెళ్ళటం అనేది దేవుడికి అవసరము అన్నట్టు రాకండి మందిరానికి. మీరు దేవుడి కంటే గొప్పవాళ్ళు అయిపోతారు. మీరు దేవుడి కంటే గొప్పవాళ్ళు అయితే అవ్వండి. మీరు కూడా మీ పేరు మీద దేవుడి గుడి కట్టించుకోండి. చాలా మంది ఇండియాలో అలా చేస్తున్నారు. మనుష్యులతో దేవాలయాలు కట్టుతున్నారు. దేవుడి కంటే నువ్వు ఎక్కువడవైతే ఆయన కోసమని రావద్దు, నీ కోసమే రా. మీ యాజకుడి కోసం కూడా రావద్దు. నేను అది కూడా చెప్తున్నాను. దేవుని కొరకే మీరు భయపడండి, దేవుని కొరకే రండి. కానీ ఇక్కడ దేవుడు అది మాట్లాడుతున్నాడు. దేవునితో ఉన్నప్పుడు ఆయనకు భయపడే మార్గాలు మనం చేయాలి. నిన్న సాడే వాక్యంలో దేవుడితో ఉన్న శిష్యులకి దయ్యమని భయపడుతున్నారు కానీ దేవుడు అంటే భయపడుతున్నారు. దయ్యానికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడలేదు. అంటే మనము కూడా దుర్మార్గతలో ఉన్నామని అర్థం. జాగ్రత్త సుమి. ఈ చెప్పబోతే నేను రేపు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి సమాధానం చెప్పాలి. ఆ దేవుడికి సమాధానాలు సరైన సువార్త చెప్పేవాళ్ళు లేదంటాడు. నేను చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే. మీరు విన్నా వినకపోయినా అయితే అన్నాడే, మీ ఇష్టం. కాబట్టి దేవుడు ఇది నాకు సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేనికి ఇంత కఠినంగా? యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో మహాదేవుడి సత్యాన్ని చెప్పాడు. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడనో నా యొద్దకు రాలేడు. ఆకర్షణ అనేది మనందరికి తెలుసు. ఆకర్షణ అంటే అట్రాక్షన్. ఇంగ్లీష్ మాట అయితే బాగా తెలుస్తుంది. ఒక మ్యాగ్నెట్ ని అయస్కాంతానికి దగ్గరగా మీరు ఒక ఇనుప ముక్కలు పెట్టండి. ఆ అయస్కాంతం ఆకర్షిస్తే ఏమంటుంది? ఆ ఇనుప ముక్కలన్నీ అయస్కాంతానికి అతుక్కుంటాయి. అది ఆకర్షణ అంటే. దేవుడు ఆకర్షిస్తాడు ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో. నీలో ఆత్మతో ఆకలి వస్తుంది కాబట్టి ఆకర్షించుకుంటాడు. నువ్వు ఒక్కరి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు. నేను అందులో చెప్తున్నాను. నీ కోసం వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేసి స్వార్థాన్ని పెట్టుకోవాలి. వేరే విషయాలు టోటల్ 100% స్వార్థం ఉంటుంది.
నీవు, నీ జ్ఞానము, నీ కుటుంబము, నీ యొక్క పరిస్థితులు వాటిని హెచ్చరింపజేసి ఓ అని పెట్టుకుంటావే, అది ఈయన దగ్గర పెట్టుకో స్వార్థాన్ని. నా దేవుడిని, ఆయన కొరకే నేను ఉండాలని పెట్టుకో. మహాదేవుడు ఇతర సుస్పష్టంగా మన మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాడు. వేర్ ఆర్ వి, మనం ఎక్కడున్నామని దేవుడు మాట్లాడు. మనకి ఏమైనా ఇచ్చింటే దేవుడు మీ పూర్వ స్థితిని కూడా లెక్క పెట్టుకోండి. నేను కూడా చెప్తున్నాను, నీకు ఒక స్టేటస్ రాకముందు నువ్వేమై ఉన్నావో కూడా చూసుకో. అది నీ దేవుడే ఇచ్చాడని గుర్తించు. ఆ స్థితిలోనికి మనం ఎదగాలని ఆత్మదేవుడి నన్ను మాట్లాడుతున్నాడు. అబ్జోర్షన్ ఇన్ బిజినెస్. రెండో షాక్ ఏంటంటే మారు మనసు లేకపోవడం ఒకటి, సరైన మారు మనసు. అబ్జోర్షన్ ఇన్ బిజినెస్, సాకులు చెప్పటం. ఇవాళ నాకు ఆ పని ఉంది, ఇవాళ ఈ పని ఉంది అంటే ఆయన పనికి ఇవి రాకూడదు అంటాడు ఆయన. నా పనికి ఇవన్నీ సాకులు చెప్పకండి. ఎవరు వచ్చింది, ఇట్లా పిల్లలకు బాగలేదు, ఇవన్నీ అవి ఇంపార్టెంట్ అయిపోతున్నాయి. ఈయన సెకండరీ అవుతున్నాడు. దేవుడు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడానికి ట్రై చేయండి. వాక్యంలో ఉన్న మాటలే మీకు చెప్తున్నాను, నా సొంత జ్ఞానంతో నేను మాట్లాడతలేదు. లూకాసు వార్త 14వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను వినండి ఒకసారి. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏక మనస్సుతో నెపములు చెప్పసాగరు. చూడండి, ఏక మనస్సుతో అంటే అందరూ కూడా ఒకే మైండ్ సెట్ అట. ఒక్కడ కూడా నెపాలు చెప్పని మనస్తత్వం. నెపం అంటే సాకులు, అవి చెప్పే మనస్తత్వం ఉన్నవాడు కనబడుతున్నా దేవుడికి. నెక్స్ట్ చదువురా. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. దేవుడి పనికి దట్టబట్టి సువార్త వినటానికి, సువార్త చెప్పడానికి దట్టబట్టి ఆయనకంటే పొలం ఇచ్చింది ఆయన, దేవుడే ఇచ్చింది. యాక్చువల్ గా ఆయన అంత కొనుక్కున్నాడంట, పొలం కొనుక్కున్నట్ట. అందుకని దేవుడికి సువార్త చేయడంటే దేవుడి మాట వినడంట. ఇవన్నీ మనం చేసే పనులే సర్వసాధారణంగా. రెండవ వాడు ఏమంటున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, 5 జతలు కొన్నట్ట, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, ఎలాగో నేర్చుకోవాలంటే నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. నేను అది పరీక్షించేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వ్యవసాయదారుడు పశువుల్ని ఆ మెథడ్ ఏంటో తెలుసా? తోక తిప్పుతాడు, తోకని గట్టిగా తిప్పుతాడు. దాంట్లో స్ట్రెంగ్త్ ఉందో లేదో అదే మార్పు వాడికి తెలిసే. వాడు వెళ్ళి తోక తిప్పురేవాలని ఈయన పరీక్ష చేస్తాడట. రెండో వాడు. మూడో వాడు మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. నేను ఈడు పని ఇట్లా ఉంది మళ్ళీ. అందుకని ఈయన వెళ్ళలేడంట. ఆమె పెళ్లి చేసుకున్నాడట. కాలు పెడతానే దాకా అందిస్తాడు. ఇంకెవరు ఉన్నారా? ఈ 3 విషయాల్లో మీరు గమనించింది ఏంటంటే, మన శరీరేచ్ఛలు చూశారు. ఈ శరీరేచ్ఛల్ని మాక్సిమం మీరు దూరపరచాలి దేవుని కొరకు, దేవుని పని కొరకు. నువ్వు చెప్పడానికి కానీ నువ్వు చేయటానికి కానీ. ఆయన చెప్పిన మాటలే, దేవుడు చెప్పిన మాటలే, ఎవరు చెప్పినవి కాదు. మీరు దేవుడే ఆ ఎద్దుల గురించి చెప్తాడు, పొలం గురించి చెప్తున్నాడు, స్త్రీ గురించి కూడా చెప్తున్నాడు. మహాదేవుడి యొక్క ఆత్మీయతో కూడిన సాకులు చెప్పే మనస్తత్వాన్ని ప్రక్కన పెట్టండి దయచేసి. మూడవది ప్రోక్రాస్టికేషన్, సమయమును వృధా చేయుట. ఒక టైం పెట్టుకుంటాం అనుకుంటాం, ఆ టయానికి వెళ్ళాలని కూడా మనకు ఉండదు. ఆ మధ్య మధ్యనటువంటి పనుల కోసం ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకవేళ ఆ బట్టలు వేసుకునేటప్పుడు 2 సెకండ్లో వేసుకోవచ్చు,
1 సెకండ్ లో కూడా వేసుకోవచ్చు, దాన్ని 1 hour లో వేసుకోవచ్చు. ఇప్పుడు 1 hour ఎందుకు వేసుకోవాలి? దేవుని పనికి వచ్చేటప్పుడు, దేవుని పని కోసం ఆదుర్దా ఉండాలి. మా ట్రైనింగ్ లో 6 సార్లు బూట్లు తీసేసుకోవాలి. మా ట్రైనింగ్ లో తెలుసుకునే మార్నింగ్ లగాయతూ ఈవినింగ్ వరకు 6 సార్లు 3 రకాల బూట్లు మార్చాలి. మార్నింగ్ క్యాన్వాస్ వేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడే మేము ట్రైనింగ్ క్లాస్ లోకి వెళ్ళేటప్పుడు ఏ షూ వేసుకోవాలి? ఆక్స్ఫర్డ్ టో షూ వేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపొస్తలుల కార్యములు 24-25లో ఒక దైవజనుడు చెప్తున్న మాటని జ్ఞానవంతుడైనటువంటి అధికారులు వింటున్నాడు. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమున గూర్చియు రాబోవు విమర్శన గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపిద్దురని చెప్పాను. ఇప్పుడు ఇంకేమైంది? బ్యాప్టిస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు చేస్తే ఏమైంది? అనుకుంత మందో మాట. దానికి ఏమన్నా తీర్థం కావాలా, లేకపోతే ఇంకేమన్నా సాధనాలు చేయాలా? 2 కర్రలతో పాటు సాధనం చేయాలా? ఇప్పుడు కాదులే, తర్వాతలే అంటారు చాలా మంది. ఎందుకు అనగా ఇప్పుడు అతనికి మంచి సువార్త చెప్తున్నాడు పౌలు భక్తుడు వెళ్ళి రాజుగారి ఫెలిక్స్ కి అంత మంచి మాటలు చెప్పాడు. ఏమేమి చెప్పాడు? ఆయనకి రైచియస్నెస్ గురించి చెప్పాడు, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు, రాబోవు విమర్శన గురించి, రెండో రాకడి గురించి చెప్పాడు, జడ్జిమెంట్ తీర్పు గురించి చెప్పాడు. ఇప్పుడు వద్దంటే ఆయనకి ఇవన్నీ కూడా నేను చచ్చిపోవాల్సిందే, రక్షణ లేకుండా నరకానికి వెళ్ళాల్సిందే కోరుకుంటున్నాడు. మరణం ఎప్పుడైనా వస్తుందో మనకు తెలుసా? మరణం గురించి యోచిస్తావు మనం? చెప్పగలమా? మరణం వస్తేది పొందకపోతే ఏమవుతావు? కొద్దిలోనే యు విల్ బి లూజింగ్ ద సాల్వేషన్. యోచించలేము మనం, యోచించలేము మన మరణాన్ని. మా చిన్నయ్య గారు నిన్న దేవుని సన్నిధికి వెళ్ళారు. 86 ఏళ్ళకు కూడా ఆయన తీసుకుని వెళ్ళి కూర్చోబెడితే సువార్తీకరణ చేశాడు. 20 ఏళ్ళకి కాడెత్తాడు. 20 ఏళ్ళకి కాడెత్తాడు సువార్తీకరణకి. 86 ఏళ్ల వరకు సువార్త ఆపలేదని మా చిన్న ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ. నా ఆత్మదేవుడు మాట్లాడింది ఏంటంటే చిన్నయ్య గారి గురించి నేను ఎప్పుడు ఆయనతో సంచులు మోస్తుండేవాడిని సువార్తకి వెళ్ళాను. ఆయన అంత సాత్వికుడు, సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మనకి నీతి వచ్చేస్తాయి, మనకు మనగా సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. దేవుని సేవలో ఉన్న వాళ్ళందరూ జనరల్ గా ఆస్తులు బాగా సంపాదిస్తూ ఉంటారు. ఇళ్ళు, ఈ కార్లు. మీకు తెలుసు లేదు, 70 ఏళ్ళు ఆయన సేవ చేస్తే, అమెరికా 70వ సంవత్సరాలు వెళ్తే, ఎంటీఏ చేస్తే, ప్రొఫెసర్ గా చేస్తే, ఆర్బిటి సెమినరీ ప్రెసిడెంట్ గా చేస్తే, ఎన్ని పోస్టులు చేశాడు. ఒక చిల్లిగవ ఆయన పేరు మీద లేదు. ఆస్తి అనేది ఆయన పేరు మీద లేదు. ఒక్క పైసా లేదు. ఆయన సంపాదించలేదు. మరి ఎలా బ్రతికాడు ఈనాడు రిటైర్ అయిన తర్వాత అంటే కొడుకులే ఆయన కారు తీసిచ్చారు, కొడుకులే మెయింటైన్ చేశారు. ఇల్లు లేదు మా చిన్నాయన గారికి, పొలం లేదు, అంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండలేదు నాకు. అంత నిస్వార్థుడు గుర్తుకొచ్చింది ఆయన దీర్ఘమైన ఆత్మీయత కూడిన స్థితిని చేసుకుంటున్నాను. ఆయన చేసినటువంటి పరిచర్య భాగాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ధనం కోసం ఆయన సేవ చేయలేదు. ఆ బ్యాప్టిస్ట్ వాళ్ళ పొలాలు, డబ్బులు మొత్తం కొట్టేస్తారు. ఆయన దాన్ని బాగు చేయాలని ఆయన ఎంతో తంటాలు పడ్డాడు.
నేను చెప్పాను ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు సేవ చేయని బట్టి అప్పుడు వచ్చినప్పుడు 70 ఏళ్ళు చిన్నగా ఇక్కడ ఉన్న పరిస్థితులు నీకు తెలియదు చెప్తున్నాను మోసపోతామంటే కోట్ల రూపాయలు చర్చ్ కట్టడానికి అనేక మంది ఈయన ఇస్తే నాలో చెప్పాను ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండిపోయింది నేను దాని గురించి చెప్పాను కూడా పేరు వస్తుంది ఆయన మీ నుంచి వాళ్ళ నుంచి మనకు వ్యక్తులు దుర్మార్గుల చేతులకు వెళ్ళిపోయినారు అది కూడా ఆయన చేతగా అలాంటి నీతి పరులని దుర్మార్గుల నుంచి నీతి పరులు రక్షించాలి మీరు సువార్ చేస్తే అలాంటి దైవజనుడు దైవస్థానికి వెళ్ళాడంటే అట్లా ఒక దైవజనుడు దొరకడం అట్లా ఒక దైవజనుడు దొరకడు అలాంటి దైవజనుడు ఇస్రాయేలులో వేదంతో మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు మరణాన్ని గురించి ఎందుకు చెప్తారంటే గుర్తుపెట్టుకుంటారండి మీరు మరణము మనుషుని యొక్క స్థితిని తెలియజేస్తుంది ఈ స్థితిని కూడా తెలియజేస్తాము మరణం ఆ మరణం ద్వారా నువ్వు రక్షింపబడకపోతే ఏమవుతావు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వేరే విషయాలు ఉంటాయి కుటుంబాల్లో పక్కన పెట్టేసేయండి ఇన్సెన్సిబిలిటీ గ్రహింపు లేని హృదయం అపొస్తలుల కార్యము 28-27 ఒక సత్యాన్ని చదువుతాం అపొస్తలుల ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఇదే ఇప్పుడు జరుగుతుంది. దేవుడు మాట్లాడేది ఈ మాటలు తెలుగు మాటలు హృదయము వింటారట కానీ అది తీసుకొని రిసెప్టివిటీ ఉండాలి మనకి. ఏ వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ ఉందా దాన్ని మీరు గ్రహించుకోవాలి. అది ఒక రోజు మిమ్మల్ని ప్రొవోకేట్ చేస్తుంది, మిమ్మల్ని ప్రొవోకేట్ చేస్తుంది. ఆ పనిలోకి నిన్ను లాగుతుంది నువ్వు గ్రహించుకుంటే. ఆ గ్రహణ ఉండాలి. ప్రొఫెసర్ రాయ్ ఒక కాలేజీలో ఉండేవాడు మాస్టర్, అన్మ్యారీడ్, చేసుకోలేదు పెళ్లి. ఈ సమయం వృధా గురించి ఆటోగ్రఫీలో మాకు రాసేవాడు, సమయం వృధా చేయకండి. అతను గుర్తుకొచ్చాడు, సమయం వృధా చేయొద్దు, దేవుడి కన్నా పని చేయండి, నీకన్నా పని చేయండి, ఒక ఉపయోగకరమైన పని అయినా చేయండి. కానీ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్పాయిలింగ్ దేర్ టైం. అది చేయొద్దు అంటున్నాడు దేవుడు. మహాదేవుడు యోబు గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు, 42:4 ఒక సత్యాన్ని చెప్తున్నాడు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ధూళిలోనూ పడి పశ్చాత్తాపపడుచు. అది అంటే ఏంటంటే పశ్చాత్తాపడేటప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా ఈ విధంగా చూడండి అని అర్థం. ధూళి బుడిద అంటే అది అసహించుకుంటాం మనం. ధూళి చిచ్చి చేతులు కట్టుకొచ్చుకుంటాం. కానీ దాంట్లో పడటం అంటే మిగతా ఉన్న సిచ్యువేషన్స్ కాదు అని అసహించుకోండి. యోబు అదే చెప్తున్నాడు. యోబుతో మాటలు పలికిన తర్వాత ఆయన దేవానీయుడైన ఎలీఫజుతో ఇలాగ 27 వచ్చిన
యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆ, ఆయన దేవానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను. తీసుకెళ్ళాలి. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక ఆ. నా కోపము నీ మీదను వెళ్ళేటప్పుడు నీ తీసుకెళ్ళాలి. ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవుడు రేపొద్దున కంపేర్ చేస్తాడు, చెప్తాడు కొన్ని మీతో నాకు. నేను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను, వెళ్ళేటప్పుడు తీసుకుని పోతాను. ఎండలో చెప్పాడు మళ్ళీ వెనక్కి కదా అట్లాగే. కాబట్టి మీరు కూడా చెప్పాలి. మీరు ఎందుకు ఎక్కడ వెళ్తున్నా చేయడం చేసుకోపోయి ఆత్మలను రక్షించండి, సరే ఆత్మలను సరే మా వెళ్తున్నా. ఆత్మలను దేవుడి సన్నిధిలో సరే దేవుని లేకపోతే ఆశీర్వాదాలు మహాదేవుని కృపను నీతిమంతుల పిల్లలను నేను ఆశీర్వదించదన్నాడు. నీతిమంతుల పిల్లలను నేను ఆశీర్వదించదన్నాడు దేవుడు. ఆ స్థితిని మన కుటుంబాల్లో తరతరాలు ఇచ్చిస్తున్నాడు. మీ పిల్లలకు కూడా దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు ఏమన్నా వచ్చు మనకు అనవసరం. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇట్ ఈస్ ట్రూ. మేము అనుభవిస్తున్నాం, మీకు చెప్తాం. మేము అనుభవిస్తున్నాం, మీకు చెప్తాం. మీరు మీ బిడ్డలు అనుభవించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. బోధను అంగీకరించుకోట పెర్లిస్ ఆఫ్ ది పర్సిస్టెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ ది క్లాస్. దేవుని పనిలో పనిచేయదు. మోసెస్ అనే వ్యక్తి ఒకసారి చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు. 12వ అధ్యాయం 25వ వచనంలో సత్యాన్ని చదువుకుందాం. హెబ్రీస్ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అర్పించుకొనుటకు ఒప్పుకొనలేదు. చెప్తున్నాడా? మోసెస్ ఎలా మైండ్ సెట్ తో వచ్చాడు. మోసెస్ ఎంతటి యోగికమైన స్థితిని పొందుతున్నాడు. మనకున్నటువంటి స్టేటస్ ని పక్కన పెడతాం, ఆయన కొరకు కొద్దిపాటి శ్రమ పడతాం. మహాదేవుడి మాట్లాడుతున్నాడు. ఆ రక్షించడానికి వీలైన మార్గాలని ఉపయోగించుకుందాం. మాట చదువుకొని ముగించుకుంటూ వస్తున్నాం. రోమీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తిహీనతలో ఉన్న వారి కోసం మీరు భక్తిని క్రియేట్ చేయండి, సువార్త చెప్పండి. ఆయన మరణించాడు, దానికోసమే మరణించాడు. ఆయన మరణించడానికి కానీ మనకేదో కీర్తి కోసం కాదని మీరు గ్రహించండి. 7:18 వచనంలో నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. దేవుని కొరకు పనిచేయడానికి మైండ్ సెట్ పెట్టుకోండి. ఆ ఉజ్జీవము మన సంఘంలో రావాలి, మన వృద్ధుల్లో రావాలి, మధ్య వయస్కుల్లో రావాలి, చిన్న బిడ్డల్లో కూడా రావాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించారు. कोमल हृदया कोनियाड तरमे